హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. 498 కేసు భార్యలు భర్తల మీద పెడుతూ ఉంటారు. భర్తల మీదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ కేసు సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటుంది. భర్తలు కోర్టుకు వెళ్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్‌కి వెళ్తూ ఉంటారు, అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ఇంట్లో ఆడపిల్ల ఎవరైనా ఉన్నా కూడా, అంటే ఆడపడుచు కావచ్చు, అలాంటి వాళ్ళ మీద కూడా ఈ 498 కేసు భార్య పెడుతూ ఉంటుంది. సో, అలా పెట్టినప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళవ్వదు. ఇంకా మిగతా రిలేటివ్స్ మీద పెట్టినప్పుడు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా భర్తకు సంవత్సరాల తరబడి కోర్టుకెళ్తూ ఉంటారు. మరి ఇలా వెళ్ళకుండా, అంటే వాళ్ళని వాళ్ళు తప్పుడు కేసు పెడితే ఎలా రక్షించుకోవాలనుకునే దానికి లీగల్‌గా వాళ్ళకి ఎలాంటి రక్షణలున్నాయి, వాళ్ళు ఆ కేసు నుంచి ఎలా బయటపడొచ్చు అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. సో, ఇందాక నేను చెప్పినట్టు 498 ఫేక్ కేసులు పెడుతూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ హస్బెండ్ మీద పెడుతూ ఉంటారు. సంవత్సరాల తరబడి ఆ కేసు నడుస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. మరి వీళ్ళకి లీగల్‌గా ఎలాంటి రక్షణ లేదా అండి తప్పుడు కేసు నుంచి తప్పించుకోవడానికి? అవునండి. 498 ఏదైతే 85 బిఎన్ఎస్ఎస్ అంటామో దీనికి సంబంధించి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కేసులు అంటే ఫేక్ కేసెస్ బాగా నమోదవుతున్నట్టుగా కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి బాధితులుగా ఉన్నటువంటి ఈ భర్త తరపు బంధువులు, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్, అందులో ఉన్నటువంటి బావలు, ముఖ్యంగా వాళ్ళ సోదరులు, సోదరిమణులు వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతారు. అంటే కేసు పెట్టేటప్పుడు కేవలం హస్బెండ్ మీద కాకుండా వరకట్నం వేధింపుల కిందకు వస్తుంది. 498 అన్నది డిపి యాక్ట్ అంటాం, అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటాం. సో దాని కింద వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరి పేర్లు కూడా అందులో ఎంట్రీ అయిపోతుంటాయి. అంటే ఇట్లా ఫాదరు, అంటే అబ్బాయి వాళ్ళ ఫాదరు, మదరు, ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ ఎవరు ఉంటే ఇది అబ్బాయికి సంబంధించిన బ్రదర్స్ కానీ సిస్టర్స్, వీళ్ళందరినీ కూడా ఒక గంప గుత్తగా అందులో హెరాస్మెంట్ చేశారు, క్రూయల్టీ చూపించారనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అనేది ఇటీవల కాలం నమోదవుతుంటాయి. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఈ పేరెంట్స్ చాలా సఫర్ అయిపోతుంటారు. నా దగ్గరికి వచ్చి చాలామంది క్లయింట్స్ చెప్తుంటారు, సార్ మాకు మెంటల్గా మేము చాలా టార్చర్ అనిపిస్తున్నాం సార్, పోలీస్ స్టేషన్ ప్రతిసారి పిలుస్తున్నారు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం అవుతుంది, ఇంటరాగేషన్ అంటారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాం, ప్రతిసారి ఫోన్ చేసి పిలుస్తున్నారు, మేము వేరే దూరంలో ఉంటున్నాం, అంటే అమ్మాయి ఉన్నటువంటి ఏరియాలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు, మేము వేరే చోట ఉంటున్నాం, ప్రతిసారి పోలీస్ స్టేషన్లో పిలిచేటప్పుడు వెళ్ళి రావడం చాలా ఇబ్బంది అవుతుంది సార్, దీనికి ఏదైనా రెమెడీ ఉందా అని కూడా చాలామంది అడుగుతుంటారు. దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎప్పుడైతే 498 అది ఫాల్స్ ఎలిగేషన్స్, ఫేక్ ఎలిగేషన్స్ అని మీరు గుర్తిస్తే, అంటే అబ్బాయి తరపు పేరెంట్స్ కానీ అబ్బాయి కానీ గుర్తిస్తే మీకున్నటువంటి ఏకైక వజ్రాయుధం అని నేను చెప్తాను. వజ్రాయుధం లాంటి రిలీఫ్ ఏంటంటే ఇమ్మీడియట్గా దాన్ని హైకోర్టులో మీరు క్వాష్ ఫైల్ చేసుకోవడం. హైకోర్టులో క్వాష్ అంటాం దీన్ని. క్వాష్ అంటే మనం ఒకవేళ ఫ్యామిలీ కోర్టులో దీనికి సంబంధించినటువంటి ఎక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు కూడా దీన్ని ఛాలెంజ్ చేసే అధికారం మాత్రం హైకోర్టుకు మాత్రమే ఉంది. అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ ఫ్యామిలీ కోర్టులో కానీ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసే అవకాశం లేదు. కేవలం హైకోర్టు మాత్రమే కొడుతుంది ఈ యొక్క క్వాష్. సో ఏ సందర్భంలో మనం క్వాష్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ అవ్వగానే వెళ్ళొచ్చు, లేదా ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. మూడవది ఇమ్మీడియట్గా ట్రయల్స్, కోర్టులో ఎఫ్ఐఆర్ పైన ట్రయల్స్ అవుతున్న ఆ సందర్భంలో కూడా వెళ్ళొచ్చు. కానీ నేనేమంటానంటే ఎఫ్ఐఆర్ మీ మీద నమోదైందంటే, ఒకసారి ఎఫ్ఐఆర్ నెంబర్ రైజ్ అయింది అంటే ఇమ్మీడియట్గా మీరు ఒక అడ్వకేట్ని ఆశ్రయించండి, అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి. అడ్వకేట్ ఇమ్మీడియట్గా మీకు హైకోర్టులో దాన్ని క్వాష్ పిటిషన్ వేసి ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. హైకోర్టు క్వాష్ పిటిషన్ వేస్తే కొడుతుందా అన్న డౌట్ రైజ్ అవుతుంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసేటప్పుడు హైకోర్టు దాన్ని క్వాష్ చేయడానికి ప్రధానంగా 4 పాయింట్స్ అయితే చూస్తుంది రోహన్ గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పష్టమైనటువంటి ఆధారాలు లేకపోవడం. అంటే అత్తామామలు, భర్త లేదా ఆడపడుచు యొక్క హస్బెండ్స్ అంటే బావలు కానీ వీళ్ళందరూ కూడా వరకట్న వేధింపులు చేస్తున్నటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే, సార్ స్పష్టమైన ఆధారాలు అంటే ఏంటి? ఉదాహరణకి ఎన్ని గంటలకి, ఏ రోజు, ఎప్పుడు, ప్లేస్, వెన్యూ, టైం ఇవన్నీ కూడా క్లియర్గా ఉండాలి. ఉదాహరణకి ఒక మంగళవారం జరిగింది అనుకోండి, మంగళవారం ఉదయం 9:30 మా మామగారు నా పైన చేయి చేసుకున్నారు అన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలా కాకుండా ఎఫ్ఐఆర్ చేసినటువంటి రిపోర్ట్లో మా అత్తామామలు, మా ఆడపడుచులు, నా భర్త అందరూ కలిసి నన్ను వరకట్న వేధింపులు గురి చేస్తున్నారు అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్లో ఉంటే అది చాలా వరకు క్వాష్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే టైము, ప్లేసు కూడా స్పష్టంగా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా లేని పక్షంలో అది నెంబర్ 1 పాయింట్ కింద మనం తీసుకుంటాం, స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ లేకపోతే. రెండవది, ఒకవేళ
దూర బంధువులు ఎక్కడ ఉన్నారు, ఒకవేళ ఎక్కడ స్టేట్స్లో ఉన్నారు, ఎక్కడ యూఎస్ఏలో ఉన్నారు, అసలు వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు, రాకపోకలు కూడా లేవు, వచ్చి పోవడం కానీ వెళ్ళి రావడం కానీ ఇటువంటి కంటెంట్ కూడా లేదు. అటువంటి సందర్భాల్లో ఎక్కడో యూఎస్ఏనో యూకేనో అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళ పేరు కూడా పెట్టిస్తారు. అటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళ వాంటెడ్లీ వాళ్ళ పేర్లు ఇన్వాల్వ్మెంట్ చేశారు అన్నటువంటి దీంతో కేసుని కొట్టివేస్తారు. మూడవది రాజీ, కాంప్రమైజ్ అవ్వడం. కాంప్రమైజ్ అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా మీడియేషన్ యాక్ట్ 2023 ప్రకారం కాంప్రమైజ్ అయ్యారు వాళ్ళు. అంటే ఇంకా మేము ఏదో కొంత మేము డివోర్స్ చేసుకుంటాం, కలిసి ఉండదలుచుకోలేదు, విడిపోదాం అనుకుంటాం, సో వీ బోత్ పార్టీస్ ఆర్ కాంప్రమైజ్డ్ అని చెప్పి కానీ ఆ కాంప్రమైజ్ అయినటువంటి పేపర్ని, ఎంఓఈ పేపర్ని మనం హైకోర్టుకి సబ్మిషన్ చేస్తే తప్పనిసరిగా దాన్ని కొట్టివేసే అవకాశం కూడా ఉంటుంది. నాలుగో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సరైనటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లేకుండా, అంటే ఇందాక నేను చెప్పింది స్పష్టమైన ఆధారాలు. గ్రౌండ్ రిపోర్ట్ అంటే వేగ్గా పెట్టేశారు కేసు, అక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా వాంటెడ్లీ ఈ అమ్మాయి కావాలని పెడుతున్నటువంటి ఒక ఆధారం చూపించగలిగితే అప్పుడు కూడా కేసును కొట్టేసే సందర్భాల్లో ఉంటుంది. రెండు రకాలుగా. సో మీరు పేర్లు కొట్టేస్తారని చెప్తున్నారు కాబట్టి ఓన్లీ హస్బెండ్ పేరే కొట్టేస్తారా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కేసు పెడతారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా కొట్టేసే సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ కొట్టేయాలంటే కోర్టు దాన్ని ఎలా నిర్ణయిస్తుందండి? కరెక్ట్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రోహన్ గారు. ఇది ఎలా డిసైడ్ చేస్తుందంటే కోర్టు రెండు రకాలుగా చూస్తుంది. ఇందులో హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ ఒక పార్ట్గా చూస్తుంది, మిగిలినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా అది వేరే రకంగా చూసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, అంటే వాంటెడ్లీ క్రూయల్టీగా ఆమె కేసు ఇన్వాల్వ్మెంట్ చేసింది అన్నటువంటి సందర్భం వస్తే కేవలం హస్బెండ్ వరకు పేరు మాత్రమే ఉంచేసి మిగిలినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని యొక్క నేమ్స్ని కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్ అంటే హస్బెండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అని కానీ కోర్టు కానీ అక్కడ కన్ఫర్మేషన్ చేసుకుంటే ఇంక్లూడింగ్ హస్బెండ్తో సహా ఫ్యామిలీ మెంబర్స్ పేరు కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలా అంటే ఫ్యామిలీ కోర్టుకి మళ్ళీ గైడెన్స్ ఇచ్చి ఫ్యామిలీ కోర్టు హస్బెండ్ పేరు కంటిన్యూ అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పేర్లు మాత్రం రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్, సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఉంది హైకోర్టు డిసైడ్ చేస్తుంది దీనికి సంబంధించినటువంటిది. బట్ ఏదేమైనప్పుడు కూడా రోహన్ గారు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే ఇమ్మీడియట్గా మీరు అడ్వకేట్ని కన్సల్ట్ చేసి దాన్ని క్వాష్ పిటిషన్కి వెళ్ళడం వల్ల చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. 498, 85 BNSS అంటాం దీనికి సంబంధించిన ఈ కేసుల్లో డీటెయిల్స్ సంబంధించి. సో అయితే చాలామంది ఈ 498A కేసుల్లో ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలి, మీ దగ్గర నుంచి ఏమైనా రెమెడీస్ కావాలి వాళ్ళకి, ఆ కేసు గురించి మాట్లాడాలంటే ఎలా అండి? డెఫినెట్గా రోహన్ గారు కింద స్కూళ్ళతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సూచనలు సలహాలు మీకు అందించే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఇష్యూ కోర్టు పరిధిలో ఉంటే కూడా దానికి పరిష్కారం అయ్యే దిశగా కూడా మన లీగల్ టీం మీకు సొల్యూషన్ చెప్తారు. కింద స్కూళ్ళతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోదు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ ఈజ్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రోహన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.